దొరుకు వర్ష. వర్ష అరే వర్ష, ఇక చాలు వర్ష ఈ ఆటలు. పృథ్వీ, ఇక్కడేం చేస్తున్నావురా? ఎప్పటి నుంచి ఎదుగుతున్నానో తెలుసా? మళ్ళీనా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, వర్ష అనే చాప్టర్ నీ లైఫ్లో ది ఎండ్, యాక్సెప్ట్ ఇట్. వన్ లాస్ట్ టైం పల్లవి. వన్ లాస్ట్ టైం అని చెప్పి ఇంకా ఏం చూస్తున్నావు? చెప్పాగా వన్ లాస్ట్ టైం అని, అయిపోయింది. అయినో నీకు ఇది ఎంత కష్టంగా ఉంటుందో. ఫోన్లో ఫొటోస్ డిలీట్ చేసినంత ఈజీ కాదు మెమరీస్ డిలీట్ చేయటం. బట్ దిస్ ఈజ్ సెకండ్ ఛాన్స్ ఫర్ యువర్ బిగినింగ్ రా. కరెక్ట్గా యూజ్ చేసుకో. ఐ విల్. ఐ నో యూ విల్. అవును, కలవటానికి లేట్ అవుతుంది అనుకుంటా. సరే నేను వెళ్ళనా మరి. ఏంటి ఈ జిడ్డు మొహంతోనా? ఏయ్ జిడ్డా, రెస్ట్ రూమ్కి వెళ్ళి మంచిగా ఫేస్ వాష్ చేసుకొని తలదూకొని వెళ్ళు, అప్పుడు చక్కగా ఉంటావు. మేకప్ ఏమన్నా వేసుకోమంటావా ఇంకా? రే చెప్పింది చేయరా. ఓసై, నా పెళ్ళి చూపులు నా ఇష్టం. నీ అబ్బా, అసలు నేను చెప్పింది ఎప్పుడైనా విన్నావా? నీ రే అమ్మాయితో కొంచెం నవ్వుతా మాట్లాడరా. హలో అంకుల్, నేను వచ్చేసాను. ఎక్కడున్నారు? అమ్మాయి పైన ఉంది బాబు. పైన? ఓకే కమింగ్. హాయ్ పృథ్వీ. హాయ్. మీకు సిస్టర్స్ ఎవరన్నా ఉన్నారా? లైక్ కజిన్స్ అలా? అంటే మేము హోమ్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తే. మీకు ఫస్ట్ టైమా? ఆహా అదే అండి, పెళ్లి చూపులు ఫస్ట్ టైమా? అవును. నాకు కూడా యాక్చువల్లీ చిన్నప్పుడు సినిమాల్లో చూడడం తప్ప ఫస్ట్ టైం ఇలా లైఫ్లో కొత్తగా ఉంది. మీరు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా? ఇష్టమే. పర్లేదు, ఏమన్నా ఉంటే చెప్పండి. కొత్త కదా, కొద్దిగా యాంగ్షియస్గా ఉంది అంతే. ఓకే ఓకే అర్థమైంది. మీరు అలా టెన్షన్ పడతారనే ఇక్కడ ప్లాన్ చేశాను. మా నాన్న అన్నీ చెప్పారు. వాళ్ళకి మీరు బాగా నచ్చారు. ఇంకా వాళ్ళ మాటే నా మాట. ఓ, మీరు కూడా మీ పేరెంట్స్ రికమెండేషనా? యాక్చువల్లీ మిమ్మల్ని కూడా మా అమ్మ రికమెండ్ చేసింది. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీరు ఈ పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చిందిగా, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే. మీరు ఎప్పుడైనా ఒక చోట నుంచి మీ ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళారా? ఏంటి? యాక్చువల్లీ నేను బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు అక్కడున్న ట్రాఫిక్కి బండి మీద వెళ్ళడం కన్నా నడుచుకుంటూ వెళ్తేనే ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడిని అని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. రోజు చాలా బోరింగ్గా, చాలా లాంగ్గా అనిపించేది. ఒకరోజు నాకు నా ఫ్రెండ్ తోడొచ్చాడు. ఆ రోజు అసలు టైమే తెలియలేదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం, చాలా జాలీగా వెళ్ళాం. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? యాక్చువల్లీ నాకేం అర్థం కాలేదు. తోడు. లైఫ్ అనే జర్నీ లాంటిది. ఒంటరిగా చాలా దూరం వెళ్ళాలి. అది ఒక తోడుంటే ఎంతసేపైనా జాలీగా వెళ్ళొచ్చు. లైఫ్ టైం తోడు కావాలంటే లైఫ్ పార్ట్నర్ ఉండాలిగా. అందుకే పెళ్లి చేసుకుంటున్నా. సారీ ఇఫ్ ఐఎమ్ సో బోరింగ్.
యాక్చువల్గా మార్కెటింగ్ టీంలో స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నా కదా, అందుకే ఒక ఎగ్జాంపుల్తో చెప్పడం అలవాటు. అదేం లేదు. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? లేదు. సరే, నాకు తెలిసి మీకు ఇప్పటికే నా గురించి కొంచెం అర్థమై ఉంటుంది. నాకే మీ గురించి ఇంకేం అర్థం కాలేదు, బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, మెల్లిగా అర్థం చేసుకుందాం. సరే. సరే, మరైతే మిగతావన్నీ అమ్మ మాట్లాడుతుంది. సరే. ఓకే, బాయ్. మెగా గారు, ఒక మాట అడగండి. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు? చాలా రోజులైంది కదా, గుర్తులేదు. పర్లేదులేండి, బాయ్. బాయ్. మేఘా, వర్ష పేరు భలే కనెక్ట్ అయ్యాయి. నానా, మేఘా, అబ్బాయితో మాట్లాడడం అయిపోయిందా? అయిపోయింది. సరే, జాగ్రత్తగా ఇంటికి వచ్చే. సరే నానా. చాలా సంతోషం అండి. మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అన్నయ్య గారు? అన్నీ సరిపోయాక ఇంకా నిశ్చితార్థం ఎందుకండి? ఘనంగా వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. కానీ మీరు ఎక్కువ ఆలోచించకండి. రేపు మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. సరే అన్నయ్య గారు. సంతోషం అండి. నేను ఏర్పాట్లు చేసుకుంటాను. ఉంటాను. అమ్మా మేఘా, అబ్బాయి వాళ్ళకి నువ్వు నచ్చావంట. రేపు ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారు. కొంచెం వాళ్ళ ముందు నవ్వుతూ కనబడు. ఏమైందమ్మా? హ్యాపీగా వెళ్తుంటే మొహం అలా పెట్టుకున్నావు? హబ్బా, చెప్పమ్మా ఏమైందో. ముహూర్తాలు పెట్టుకుంటున్నాం, మనాల్ని తీసుకెళ్దామంటే వద్దు అన్నావు. ఇప్పుడేమో మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు అంటున్నావు. మనోళ్ళ? ఎవరమ్మా మనోళ్ళు? నాన్న చనిపోయి మన అప్పుల్లో ఉన్నప్పుడు మనోళ్ళు ఎవరు మనల్ని మనోళ్ళు అనుకోలేదు. అందరూ పరాయి వాళ్ళని చూశారు. అలాంటి వాళ్ళని ఇలాంటి శుభకార్యాలకు తీసుకెళ్ళకపోవడమే మంచిది. అలా కాదురా, అమ్మ చెప్పేది కూడా కరెక్టే కదా. ఇలాంటి విశేషాలకి మనోళ్ళంటూ ఉండాలిరా. అలా చెప్పు. పల్లవి, నాకు నా లైఫ్లో మన అనుకునే వాళ్ళు నువ్వు అమ్మ తప్ప ఎవరూ లేరు. అయినా నా బాధలో నాకు తోడలేని వాళ్ళు ఇప్పుడు నా సంతోషంలో నాకు అవసరం లేదు. అయినా రాకపోవడమే మంచిది. వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయికి ముక్కు వంకర, కాళ్ళు కొంకర అని వంకలు పెడతారు. వదిలేలే పల్లవి, వాడితో మాట్లాడి ఎలాగూ మనం గెలవలేం. అవునాంటీ, మొండోడు. అండ్ అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళాక మళ్ళీ కట్నాలు అవి అన్నావో? అది సాంప్రదాయం రా. అమ్మా, ఈ టాపిక్ ఆల్రెడీ నీకు ఇంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ తీస్తే నేను ఇక్కడే కార్ తిప్పేసి పెళ్ళొద్దంటాను. రే 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 రే, నేనేం అడగనులేరా, ముందైతే పోనీ. తీయకండి ఆంటీ, మళ్ళీ మనసు మార్చుకుంటాడు. హ్మ్. అన్నయ్య గారు, కొంచెం అమ్మాయిని పిలిపిస్తే. ఇదిగో వస్తుందండి. ఆ, మేఘా, అమ్మా మేఘా. తంతే బూరెల బుట్లో పడ్డావురా. పిల్ల యాప్ట్ నీకు. ఏయ్ ఆపవే. అమ్మాయి చక్కగా ఉందండి.
నాకున్నది ఒక్కతే పాప, తల్లి లేని పిల్ల. నాకున్నదంతా తనకే. ఇప్పటికైతే 20 తులాల బంగారం ఉందండి. అలాగా? అయ్యో అంకుల్, అమ్మ చెప్పలేదా మీకు? ఏంటి బాబు? నాకు ఈ కట్నాలు అవి అవసరం లేదు అంకుల్. ఆయన వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకుంటానంటున్నారా? అమ్మా ఆ, చూడండి అంకుల్, నేనేమి సంతలో దొరికే జంతువుని కాదు, వేలం వేసుకోవడానికి మనిషిని. ఈటికేం తక్కువ లేదు. అండ్ మీరు మా ఇంటికి మీ అమ్మాయిని పంపిస్తున్నారు, మాకదే పెద్ద కట్నం. అండ్ పెళ్ళి కూడా సగం సగం పెట్టుకుందాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. సంతోషం బాబు, సంతోషం. అంకుల్, నేను ఒక్కసారి మేఘాతో మాట్లాడచ్చా? ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి బాబు. రే ఏంట్రా అప్పుడేం తొందర? ఆగలేకపోతున్నావా? ఏయ్, నువ్వు ఆగవే. ఉమ్. ఉమ్. మేఘా, ఉమ్. నీకిది సిగ్గో భయమో అర్థం అవ్వట్లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఉమ్. హే, ఏమైనా ఉంటే చెప్పు, వి విల్ సార్ట్ ఇట్ అవుట్. అలా ఏం లేదు. ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం కొత్తగా ఉంది. బట్ ఏం ఇష్యూ ఉన్నా నాకు చెప్పు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సరే, అండ్ థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? కట్నం హే కమాన్, నేనేమీ నీకు ఫేవర్ చేయట్లేదు, ఇట్స్ ఆల్ కామన్. కానీ ఈ పెద్దవాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోరంతే. మేఘా, ఒక్కసారి దగ్గరకు వస్తావా? ఆహా, అంటే నీకు ఒకటి చెప్పాలి, అందుకే. అంటే మా అమ్మ మీ నాన్న కట్నం అడిగితే నువ్వు నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అరే ఒసేయ్, నువ్వేంటే ఇక్కడ? ఏం చేస్తున్నావురా? సెయ్, నువ్వు అనుకున్నది ఏం జరగట్లేదులే కానీ చెప్పు. ఉమ్. నాకు అలా ఏం కనపట్లేదే. వాగింది చాలు కానీ మీట్ మేఘా. హాయ్ మేఘా. హాయ్ అండి. అండి అక్కర్లేదు, పల్లవి అని పిలు. సరే. యాక్చువల్లీ నా లైఫ్లో ఒక గైడ్, సిస్టర్, మదర్, బెస్ట్ ఫ్రెండ్ అన్నీ. బేసికలీ అబ్బాయిల లైఫ్లో అబ్బాయిలకే థిక్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నా లైఫ్లో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసింది ఇదే. వీడి గురించి నీకే డౌట్ ఉన్నా నన్నే అడుగు. వాడి గురించి నాకు A to Z అన్నీ తెలుసు. సరే సరే కానీ నువ్వు వెళ్ళు. మిమ్మల్ని పిలుస్తున్నారా? దా. పదండి పదండి పదండి. మిగతా విషయాలు అక్కడికి ఫోన్లో నిల్చోండి. మాట్లాడదామండి. అలాగే. అంటే మీరు కొంచెం సైడ్కి జరగండి. బా తొందరగా కానివ్వు. రే నువ్వు కొంచెం పక్క జరిగి నుంచో. అంటే పల్లవి, మీరు నువ్వు కొంచెం ఆగు. మేఘా, బాబుకి స్వీట్ తినిపియమ్మా. రే నువ్వు తినిపిరా. రే ఆగు, అట్లానే ఉండు. మేఘా నువ్వు నవ్వు ఒకసారి. ఏయ్ ఆపవే. ఆంటీ రే భుజమే చేయరా? ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఆపవే. ఆంటీ నీకు వాట్సాప్లో పెట్టుకోవడానికి ఫొటోస్ కావాలా వద్దా? అవునవును. రే పల్లవి చెప్పినట్టు ఇంకో ఫోటో దిగు. ప్లీజ్ డోంట్ మూవ్. చెవేసిన ట్యాగ్ చేస్తా. ఓకే. మేఘా, యూ లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్ హోప్ టు మై లైఫ్ అగైన్. నీ వల్ల నా లైఫ్లో హ్యాపీనెస్ మళ్ళీ నిండిపోవాలని కోరుకుంటున్నా. హోప్ దిస్ హ్యాపెన్స్. ఏం చేస్తున్నావు మేఘా ఈ టైంలో?
ఎక్కడ ఉన్నావురా గగన్? ఒకసారి నా ఫోన్ ఎత్తు. మేఘ, పెళ్ళి వచ్చే వారంలోనే. నువ్వు ఇంకేం ఆలోచించకుండా అన్నీ మానుకుని పెళ్ళికి రెడీ అవ్వు. నానా, అలా కాదు. దీని గురించి మనం ముందే మాట్లాడేశాం. నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుకోకు. ఒక్కసారి నేను ఈ విషయం గురించి మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపోయి పృథ్వీబాబుతో కలిసిమెలిసి ఉండు. అర్థమైందా? ఈడేంటి తెగసికి పడిపోతున్నాడు. చెప్తా. రే ధీరజ్, రే దా దా. ఏం చూస్తున్నావురా ఫోన్లో అంత బ్లష్ అవుతున్నావు? హే అదేం లేదురా. అబ్బా, ఏం లేకుంటే నీ బుగ్గలు అంత పింక్ ఎందుకు అవుతున్నాయిరా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెందుకు బ్లష్ అవుతున్నావు అని అడుగుతున్నాడు. అవును, అది అది ఏ నువ్వే కదా ఏదో రీల్ పంపించావు ఇన్స్టాగ్రామ్లో, అది చూసి నవ్వుకుంటున్నా. అసలు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే 2 days అయింది. నేను నీకు రీల్ పంపించానా? ఎందుకురా యాదో డ్రామాలు? నీ పెళ్ళాన్ని చూసి మురిసిపోతున్నావు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అమ్మ తోడు విన్నెప్పుడు ఏడుస్తూనే చూశాను. అట్లాంటిది నిన్ను బ్లష్ చేయించిన అమ్మాయి ఎవర్రా? చూపి చూపి. ఏ ఆగురా, పెళ్ళికి పిలుస్తాగా, అప్పుడు చూద్దులే. అబ్బో, ఇప్పుడు చూపిస్తే ఏమవుతుంది? దిష్టి తగులుతుందిరా. అబ్బో, బాబు గారు అప్పుడే పొసెసివ్గా ఫీల్ అయిపోతున్నారు. అబ్బా, వదిలేస్తే సింగారి చిన్నదానా అని రీల్ చేసేలా ఉన్నాడు. ఏయ్ పోరా. రే మొత్తం నవరసాలు చూపిస్తున్నావు కదరా, ముందా అమ్మాయితో మాట్లాడరా. మాట్లాడచ్చు, బట్ కుదరదు. ఏం మాయ రోగం? నెంబర్ లేదే. మీ మావయ్య గారిని అడగొచ్చు కదా. ఛీ, అసలు బాగోదు. పాయింటే, అయినా ఏ కరువు దేశం నుంచి వచ్చాడు అనుకుంటాడు. ఏహే, నేను జనరల్గా చెప్పాను. మరేం చేద్దాం అనుకుంటున్నావు? అడిగేసేరా, ఏదైతే ఏదైంది. వద్దే బాబు, మళ్ళీ వీడు చెప్పింది అనుకుంటారేమో. ఆ రోజే అడగాల్సింది కదా. ఎక్కడంత గ్యాప్ ఇచ్చావు? ఓ ఎగేసుకుంటూ వచ్చి మీద పడిపోయావుగా, మొత్తం చెడదొబ్బావు. అరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేదో బొక్కల ఐడియా అయి ఉంటుందిలే. మళ్ళీ సింక్. ఎందుకంటే ఈ ఆఫీస్లో నువ్వు ఇచ్చే ఐడియాలు అందరికీ తెలుసు కదా, అందుకే ఈ సింక్. ఒక్కసారి వినొచ్చు కదరా. సరే చెప్పిసావు. ఇప్పుడు బ్రో, సోది లేకుండా మ్యాటర్లోకి రా. నువ్వు నంబర్ అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. అదే మీ మమ్మీతో అడిగిపిస్తే సూపర్ రా. పర్లేదురా, మోకాల్లో ఉన్న మెదడు బాగానే పనిచేస్తుంది నీకు. అబ్బా, ఏదో మీ అభిమానం. ఫస్ట్ టైం వీడిని కంపెనీలోకి తీసుకున్నందుకు ఒక మంచి పని చేశాడురా. అబ్బా, ఈ రోజుకి జాలు. సరే, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. పద. చల్లగా ఉండు.
హలో మమ్మీ, చెప్పరా. బాగున్నావా మమ్మీ? ఎప్పుడూ లేనిది నా క్షేమ సమాచారాలు ఎందుకు అడుగుతున్నారో? అదేంటే, నేను అడగకూడదా? రే నేను గన్ననా సన్ను. ఎప్పుడు అడగని వాడు ఇప్పుడు అడుగుతున్నాడు అంటే అమ్మతో ఏదో అవసరం ఉన్నట్టేగా. ఆ అవసరం ఏంటో చెప్పు. తెలివితేటలు ఘోరంగా ఎక్కువైపోయాయి నీకు. సిబిఐలో ఉండాల్సిందా నేను? సర్లే ఏంటో చెప్పు. అంటే అది మమ్మీ. అసలు విషయం చెప్తావా ఇలాగే సాగదీస్తావా? అమ్మా, నాకు మెగా నెంబర్ కావాలి. ఓహో, మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేసావు? అది చిన్నోర్మయ్. ఇప్పుడు జనరేషన్ అబ్బాయిలు ఎలా ఉన్నారా? అమ్మాయి కనబడితే తనకెంతమంది ఎక్స్లు ఉన్నారో అని ఇట్టే చెప్పేసేలా ఉన్నారు. నువ్వు ఉన్నావు, పెళ్ళికి రెడీ అయ్యావు కానీ ఇంకా అమ్మాయి నంబరే తీసుకోలేదు. ఏం చేస్తాం మమ్మీ, 90s బాన్, కొంచెం స్లో ఉంటాము కానీ లాంగ్ రన్లో ఇది రిపీట్ చేయను మమ్మీ, ఐ ప్రామిస్. సర్లే కనుక్కొని చెప్తాలే. లవ్ యూ మమ్మీ. అబ్బబ్బబ్బా, చాలు. నాకు కాదు, నీకు కాబోయే అమ్మాయికి చెప్పు. ఓకే మమ్మీ, బాయ్. మేఘ, ఇదిగో తీసుకో. పృథ్వీబాబు నీతో కాల్ మాట్లాడాలంట, కొంచెం చూసి మాట్లాడుతాంతో. సరే నాన్న. నిన్ను నమ్ముతున్నాను, తలవంపులు తీసుకురాకు. హలో. హలో మేఘా, నేను పృథ్వీని మాట్లాడుతున్నాను. చెప్పండి. అయ్యో, యూ కెన్ కాల్ మీ పృథ్వీ. సరే. ఏం చేస్తున్నారు, బిజీయా? లేదు, చెప్పండి. అంటే ఏం లేదు, అలా బయటికి వెళ్దామని. నువ్వేమనుకోనంటేనే అలా లంచ్కి వెళ్దాం కదా. హలో హలో మేఘా, ఉన్నావా? ఉన్నా. నీకు ఓకే అంటేనే, లేకపోతే లేదు. సరే వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. 1 అవర్లో వచ్చి నేనే పిక్ చేసుకుంటా. సరే. హలో. అంటే ఇదే నా నెంబర్, ఫీడ్ చేసుకోండి. సరే. మేఘ, ఫుడ్ నచ్చిందా? బాగుంది. నిజం చెప్పు, పర్లేదులే. లేదు, బానే ఉంది. యాక్చువల్లీ నేను ఇక్కడ చాలాసార్లు వచ్చాను, ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఈసారి ఏమంత అనిపించలేదు. నువ్వు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? అవును. అందుకే నీకు బెస్ట్ ఏంటో తెలీదు. మేబీ అయి ఉండొచ్చు. నువ్వు నీ ఎగ్జామ్స్లో కూడా ఇలా 8 మార్క్స్ క్వశ్చన్కి 1 మార్క్ ఆన్సర్ రాసేదానివా? ఏంటి అర్థం కాలేదు. అంటే ఏమడిగినా ఇలా 1 వర్డ్ రిప్లైస్ ఇస్తుంటే అడిగానులే. అలా ఏం లేదు. సరే అయితే నువ్వు మాట్లాడు, ఇప్పుడు నేను వింటాను. ఏం మాట్లాడాలి? నేను ఇందాక నుంచి ఏదో ఒకటి వాగుతున్నా కదా, అలా నువ్వేమైనా చెప్పు. ఏమో నాకలా రాదు. మీరే ఏమని అడగండి, చెప్తాను. స్టడీస్ ఎక్కడా? మల్లారెడ్డి కాలేజ్. హో, నువ్వు కూడా పాలమ్మిన పూలమ్మిన ఆ బ్యాచా? మేడం నవ్వుతారు కూడానా? ఇష్టమైన ఫుడ్? అలా ఏం లేదు.
ఇష్టమైన కలర్? అది కూడా ఏం లేదు, అన్ని కలర్స్ ఇష్టమే. అంటే ఇప్పుడు నీకు దేని మీద ఒక ఒపీనియన్ అంటూ ఉండదా? ఏమో, నన్ను ఏమైనా జడ్జ్ చేయమంటే కన్ఫ్యూజ్ అయిపోతాను. అందుకే అలాంటివి ఏం ఇంట్రెస్ట్ లేదు. కన్ఫ్యూజింగ్ కానీ ఇంట్రెస్టింగ్. లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? హే పర్లేదు, నేను ఆ విషయంలో నేనేం జడ్జ్ చేయను. ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదు. రే మెంటల్. ఓ హే, నువ్వు ఓకే కదా? ఓకే. చెత్త నా కొడుకు, నువ్వు ఓకేగా? ఓకే. సరేదా, నడుచుకుంటూ మాట్లాడదాం. మీకు కుదిరితే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? కానీ యాక్చువల్లీ నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఆ జుంకీలు అందంగా కనిపించాయి, మీరు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారని తీసుకొచ్చాను. నచ్చాయా? మీరిలా తల్లాడించినప్పుడు ఆ జుంకీలు కూడా ఊతే ఇంకా అందంగా ఉంటారు. ఐ హోప్ యూ విల్ వేర్ దెమ్ సూన్. సరే, వెళ్దామా? హలో బిందు. మేఘా, ఎలా ఉన్నావే? గగన్ ఏమైనా నీకు కాల్ చేశాడా? లేదు, చేయలేదు. ఆ రోజే కన్నే లాస్ట్ గగన్ని చూసింది. ఎంత ట్రై చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అవును, నీకు పెళ్ళి కుదిరిందంటగా, నిజమేనా? అవునే, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్నతో ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా ఆయన అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు. ఆ పృథ్వీ అబ్బాయి ఏమో చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అందరికీ శుభలేఖలు కూడా పనిచేశారు. అబ్బాయికి ఒకసారి చెప్పలేకపోయావా? చెప్తే ఏమవుతుందో అని భయం నన్ను తినేస్తుంది. మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలీదు. ఒక్క పక్క గగన్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలో, ఎవరి మాట వినాలో మొత్తం బ్లాంక్లో ఉన్నా. కళ్ళు మూసి తెరిచేలోపు అన్నీ జరిగిపోతున్నాయి. ఏం జన్మలో ఏం పాపం చేశానో తెలీదు. ఆడదానిలో పుట్ట ఒక్కరు కట్టిన కాంపౌండ్ వాల్లోనే బతకాల్సి వస్తుంది. ఏడవకే, ఇప్పుడు ఏం చేయలేవు. సిచ్యువేషన్స్ నీ కంట్రోల్లో లేవు. నువ్వు వాటి కంట్రోల్లో ఉన్నావు. వాటి తగ్గట్టుగా వెళ్ళిపో. మరి గగన్? మర్చిపో, అంతే. ఇంకా నీ లైఫ్లో ఆ చాప్టరే అయిపోయింది. ఇవన్నీ భరించడం కంటే విషయం తాగి చచ్చిపోవడమే బాగుందని అనిపిస్తుంది. పిచ్చి పట్టిందా నీకు? మరి ఏం చేయాలి? మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకుంటే జరిగిందాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడమే లైఫ్. దానికి విరుద్ధంగా పోతే పరిణామాలు చాలా వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయమంటావు? నీ ముందు ఒకటే లైఫ్ ఉంది, అది యాక్సెప్ట్ చేసేయి. దాని తర్వాత లైఫ్ ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్ళడమే. సరే మేఘా, ఒకసారి లైఫ్కి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ఇట్ విల్ మేక్ వండర్స్. తనలో ఏదో తెలియని ఇన్నోసెన్స్ ఉంది పల్లవి. భద్రం రోయ్, పెళ్ళికి ముందే ఇన్నోసెన్స్గా ఉందంటే పెళ్ళితో ఇబ్బంది పడతావేమో చూసుకో. హే లేదే. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఎంత బాగా పెంచాడో ఆ పెంపకంలోనే తెలుస్తుంది. వాళ్ళ అమ్మ లేకపోయినా చాలా బాగా పెరిగింది. ఫస్ట్ టైం రా నువ్వు వర్ష గురించి కాకుండా వేరే అమ్మాయి గురించి ఇంతలా పోగొట్టాం. అవునే, ఆ అమ్మాయిని కలిసే వరకు కూడా నా మనసు
కళ్ళు వర్ష కోసమే వెతుక్కున్నాయి. అలాగే వెతుకుతూ వెళ్ళిన నాకు మేఘ ఎదురైంది. షీ హాస్ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నీకు మేఘ ఎలాంటి మనిషో తెలుసా? ఇప్పుడు నువ్వే ఉన్నావు. నీ ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగితే నువ్వేం చెప్తావు? బ్లాక్. అదే తనైతే చూస్ చేసుకోలేదు. ఎందుకంటే తను అన్ని వాటిని ఒకేలా చూస్తుంది. షీ ఈజ్ నాట్ ఈజీలీ జడ్జబుల్ పర్సన్. షీ ఈజ్ డిఫరెంట్. కరెక్టే. అసలు నువ్వు ఆ రోజు తనకు ఆ జుమ్కీలు ఇచ్చినప్పుడు సార్ సార్ చూడాలి. చాలు పెళ్ళికి ఎక్కువ టైం లేదు కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ని సేవ్ చేసుకో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ తెలుసా. మన లైఫ్కి తెలుసు వాట్ వీ ఎగ్జాక్ట్లీ నీడ్ అని. ఇట్ మేక్స్ మ్యాజిక్. సరే వెళ్దామా? ముద్దొచ్చేస్తున్నావురా. మంచిగానే రెడీ అయ్యావురా. అంటే ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, ఫుల్ జోష్లో ఉన్నట్టున్నావు. ఉంటుంది మరి. పెళ్లి చూపుల రోజు అరే ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళరా అంటే ఏమన్నావు బాబు? అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. కానీ సాగుతుంది నీకు అలాగా. కుళ్ళుకోకే నన్ను చూసి. అయినా మీ అమ్మాయిలు రెడీ చేయడానికి ఒక పెద్ద టీమే ఉంటుంది. మా అబ్బాయిలకి ఏముంటుంది బొక్క. ఏదో ఉన్న దాంట్లో మేమే అందంగా కనిపించడానికి ట్రై చేయాలి. నువ్వు ఆల్రెడీ బ్యూటిఫుల్ రా, ఇంకా ఎక్స్ట్రాగా మేకప్లు ఆర్భాటాలు ఎందుకు చెప్పు? అంతే అంటావా? యూజువల్గా బ్యూటిఫుల్లో ఒకేళ్ళే ఉంటుందిరా, కానీ నిన్ను బ్యూటిఫుల్ అనాలంటే మాత్రం ఒకేళ్ళ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అంటే ఫుల్లా? ఎందుకలా? దట్ ఎక్స్ట్రా ఎల్ ఈస్ ఫర్ లవ్. లవ్తో కలిపి చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నావురా నువ్వు. థ్యాంక్స్. ఇట్రా. అరే నాకు తెలిసి ఏ అమ్మాయి నీకు ఈ విషయం చెప్పుండదు. యాజ్ ఏ ఫ్రెండ్గా నేను నీకు చెప్పాలనుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయికి మాత్రమే ఇలానే ఉండాలి అని ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసిందిరా ఈ సమాజం. అప్పటి పరిస్థితులు బేస్ చేసుకొని అలా రాశారు. బట్ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు, అన్నీ మారిపోయాయి. కానీ ఆ సెట్ ఆఫ్ రూల్స్ మాత్రం మారలేదు. మనం కూడా ఈ సమాజంలోనే బతుకుతున్నాం కాబట్టి ఎక్కడో ఒక చోట అమ్మాయిలు అలా ఉంటేనే కరెక్ట్ అని వాళ్ళ మైండ్లో కూడా పాతుకుపోయి ఉంటుంది. నువ్వు మాత్రం అమ్మాయిని ఎలాంటి రూల్స్తో జడ్జ్ చేయాలని చూడకు. ఎందుకంటే అమ్మాయి అంటే ప్రాణం ఉన్న వస్తువు కాదు,
వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటికి వాల్యూ ఇవ్వరా. ఒక రియల్ ఆల్ఫా మేల్లా ఉండు. అర్థమైందా? నువ్వు అందరిలాంటి వాడివని నేను నీకు విషయం చెప్పట్లేదురా. ఏం జరిగినా బయట వాళ్ళు ఎన్ని చెప్పినా ఇది గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి నీతో బతకటానికి తన ప్రపంచం మొత్తాన్ని వదిలేసి వచ్చింది. ఆ అమ్మాయికి అన్నీ నువ్వే అవ్వాలి. యు విల్ కదా? ఐ విల్. గుడ్ బాయ్. థ్యాంక్స్ ఏ. ఫస్ట్ టైం వింటున్నా ఇలాంటి మాటలన్నీ. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూరా. సరే మరి నేను వెళ్ళనా? ఏ ఆగు. ఎందుకే? ఇంకేమన్నా ముస్తాబ్ చేయాలా? కాలు చూపించు. మూసుకొని కాలు చూపించరా. పాపా టైం అవుతుంది. ఇప్పుడు చక్కగా ఉన్నావు. ఆంటీ ఏంట్రా ఇంకా ఏం చేస్తున్నావు టైం అవుతుంటే? ఇదిగో అమ్మా, ఈ పల్లవే లేట్ చేస్తుంది. సరే సరే పద, ముహూర్తానికి టైం అవుతుంది. రే బీ జెంటిల్. ఏయ్ ఛీ, నోము ఇవే. రేయ్ ఇంకా మీ ముచ్చట్లు అవ్వలేదా? పద పద వెళ్తున్నా. ఏయ్ నువ్వెక్కడికే? కిందికెళ్ళు. రే ఆగు. ఇట్రా. ఇక్కడ కూడా 90s కిడ్లా చెయ్యకు, అర్థమైందా? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైందని నాకు అర్థమైంది. పెళ్ళొద్దని ఇప్పటికే లేట్ చేశావు. ఇప్పుడన్నా మూసుకొని 9 నెలల్లో నాకు మనోడిని చేతిలో పెట్టు. ఇంకా స్తంభంలో నిలబడ్డావేంట్రా? అమ్మా గుడ్ నైట్, నువ్వు వెళ్ళు. దేవుడా, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వే చూసుకోవాలి. మేఘా, హే ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్. పృథ్వీ పృథ్వీ ఏంట్రా పిల్ల కొట్టుకొని హనీమూన్ నుండి అంత ఫాస్ట్గా వచ్చేసావు? ఒక 3 days లీవ్ తీసుకోవచ్చు కదా. ఏమని చెప్పాలరా? క్లయింట్కి ఏమని సమాధానం చెప్పాలి? సార్ నాకు మొన్నే పెళ్ళయింది, నేను హనీమూన్కి వెళ్తున్నాను, మీకేమైనా డౌట్స్ ఉంటే మా టీంలో ఒక పనిరాని గాడిద ధీరజ్ అని ఉంటాడు, మీరు వెళ్ళి వాడిని అడగండి అని చెప్పాలా? అది కాదురా పృథ్వీ, నార్మల్గా అన్నాను. ఏంట్రా నార్మల్? ఏంటి నార్మల్? ఆల్రెడీ నీ వర్క్ అంతా మేమే చేసి దొప్పించుకుంటున్నాం కదా. ఓసీగా వచ్చే సాలరీ తీసుకుని నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది. వన్ ఇయర్ అయింది. తెలుసు, దీన్ని వదిలేసి 1 year అవుతుంది. మరి మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసావురా? నిన్నే. నిన్నేరా అడుగుతుంది. నైట్ ఏమైంది? దేవుడు, జీవితంలో ఫస్ట్ టైం. మేఘా, నన్ను క్షమించండి. ఏమైంది మేఘా? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి. మేఘా, ఫస్ట్ ఈ వాటర్ తాగు. ఫస్ట్ ఎయిడ్ పాప. ఏమైందో చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, నేను ఇంకా గగన్ని ప్రేమిస్తున్నాను.
నాన్న చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే ఆయన చచ్చిపోతా అన్నాడు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను నేను. సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడు కూడా నేను చెప్పలేకపోతే ఏమైపోతామని చెప్తున్నా. సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు మేఘ? తెలియట్లేదు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట నాకు చెప్పుంటే ఇదంతా ఇక్కడి వరకు వచ్చేదే కాదు కదా. మీకు మా నాన్న గురించి తెలియదు. ఆయనకి ప్రేమ విషయం తెలిసింది కాబట్టి నా పెళ్ళి మీతో చేసేసాడు. అసలు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మేఘ. నేను మీతో లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ పెళ్లి రోజు నాకు అర్థమైంది ఐ కాంట్. నాకు గగనే కావాలి, గగనే నా లైఫ్. సారీరా. పర్లేదే, ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా నేను హ్యాపీగా ఉండడం. అందుకే నా లైఫ్ అనే సినిమాలో బాగానే థ్రిల్లర్ ప్లాన్ చేశాడు. ఇంకా ఎన్ని ఉన్నాయో. ఏడవకురా, ఏం పర్లేదు. మేఘా, హాయ్ ఆంటీ. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ. ఆంటీ ఏంటమ్మా ఆంటీ, చక్కగా అత్తయ్య అని పిలు. లక్షణంగా ఉన్నావు. మా ఎర్రోడికి ఎలాంటి అమ్మాయి దొరుకుద్దో ఏమో అని చాలా భయపడ్డాను. మహాలక్ష్మి లాంటి అమ్మాయి దొరకడం వాడి అదృష్టం. పృథ్వీగాడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. మగదిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందో ఏమో అని అందరూ అన్నారు. వాడికి ఏం తట్టిందో ఏమో, ఎవడు చెప్పాడు మా ఇంటికి ఎవరూ లేరని? మా అమ్మని చూసుకోవడానికి నేనున్నానన్నాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నాకే కష్టం వచ్చినా వాడే చూసుకుంటున్నాడమ్మా. వాడొక్కసారి ఏదైనా నాది అనుకుంటే చాలు, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అలాంటి పిచ్చోడమ్మా నా కొడుకు. వాడు తప్పు చేయడం నేను చెప్పను. మనిషి అన్నవాడు ఎవడైనా తప్పు చేస్తాడు. కాని వాడు ఏ సిచ్యువేషన్లో తప్పు చేశాడని తెలుసుకొని కన్న తల్లిలా కడుపులో పెట్టుకొని చూసుకో అమ్మా. వాడిని జాగ్రత్తగా చూసుకో. చూడ్డానికే వీరుడిలా ఉంటాడు గాని కష్టం వస్తే చిన్న పిల్లాడమ్మా నా కొడుకు. మేఘా, నువ్వే చూసుకోవాలి వాడిని. సరే అత్తయ్య. నేను ఊరికెళ్తున్నాను. వాడికొచ్చాక చెప్పు. ఏదైనా ఉంటే ఫోన్ చెయ్యి. వాడేమైనా తింగరేషాలేస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను వాడిని. సరేనా? ఆ బంగారం. పృథ్వీ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే క్వశ్చన్తో నా మైండ్ అంతా పిచ్చెక్కిపోతుంది, కానీ ఆన్సర్ మాత్రం లేదు. ఐ కాంట్ సే ఎనీథింగ్ రా. ఇది మీ ఇద్దరి మధ్య రిజాల్వ్ అవ్వాల్సిన మ్యాటర్. కానీ ఒక క్లారిటీ మాత్రం ఉంది. ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదు. వాడి పేరు గగన్. వాడిని లవ్ చేస్తున్నానని క్లియర్గా చెప్పేసింది. అయినా ఎంత పని చేశాడ్రా? ఎవరు? గగనా? మీ మామయ్యరా. ఒకటైతే నిజం, ఏ ఆడపిల్ల తండ్రైనా తన కూతురు హ్యాపీగా ఉండాలన్న స్వార్థంతోనే ఇలాంటి తప్పులు చేస్తాడు. ఆయన కూడా అలాంటి తండ్రి అనుకుంటాను. అంటిల్ వీఆర్ ఇన్ టు ఇష్యూస్ వీ డోంట్ నో వాట్ మేడ్ హిమ్ టు డూ దిస్.
ఇదంతా సరేరా, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? మొన్నే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా పల్లవి. దేవుడికి ఎవరికేమి ఇవ్వాలో బాగా తెలుసు. కష్టాలు దాటుకోలేని వాడికి పెద్ద కష్టాలేమి ఇవ్వడు, కానీ అది దాటుకుని ఎదుర్కొనే వాడికి మాత్రం చాలా గట్టి కష్టాలు ఇస్తాడు. అయినా మీరందరూ వర్ష విషయంలో నేను బయటకు రాలేను అనుకున్నారు, కానీ ఐ మేడ్ ఇట్. ఇప్పుడు కూడా ఐ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. హే చల్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అయినా మేఘాకి లక్ లేదురా, నీలాంటి బంగారం లాంటి హస్బెండ్ని మిస్ చేసుకుంటుంది. సరే సర్లే చాలే, కానీ ధీరజ్కి సారీ చెప్పానని చెప్పు. నిన్న నా కోపానికి బలైపోయాడు పాపం. నేను చూసుకుంటాలే. సరే నువ్వు వెళ్ళు. నువ్వేం చేస్తావు? దేవదాసులో తాగుతూ కూర్చుంటావా? అంత లేదులే, కానీ నేను వెళ్తాను. కొంచెం అనీజీగా ఉంది, వెళ్ళాలిగా. ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి దీనికి. ఈ రీజన్ చెప్పి నువ్వు ఎక్కువ సిగరెట్స్ తాగావో? నువ్వు వెళ్ళవే, నేను చూసుకుంటాను. హ్మ్. తినేసారా? మేఘా, తిన్నావా అంటే తిన్నానన్నావు. డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ మొత్తం అలాగే ఉంది. అంటే ఆకలియట్లేదండి. దా వచ్చి తిను, తింటే అదే ఆకలిస్తుంది. వద్దు. నువ్వు అలా అంటే ఇప్పుడు నేనేమీ తినను, అండ్ పొద్దున్నుంచి నేనేమీ తినలేదు. నాకు ఆకలియట్లేదండి. సరే, ఏమైనా ఆలోచించావా? లేదు. పోనీ మీ నాన్నతో నేను ఒకసారి మాట్లాడి చూడనా? వద్దు, అసలు వద్దు. ఆయన వినే మనిషి కాదు. మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. అయ్యో పర్లేదులేండి, నాకు కింద కంఫర్ట్, మీరు పైన పడుకోండి. లేదండి, నేను సోఫాలోనే పడుకుంటా, మీరు పైన పడుకోండి. యాక్చువల్లీ హాల్లో ఫ్యాన్ పని చేయట్లేదు, సో రేపు రిపేర్ చేపిస్తాను, మీరు పైన పడుకోండి. సరే. అవును, అడగడం మర్చిపోయా. మీ లవర్ గగన్, వాడు సారీ, అతనితో మాట్లాడారా? అంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. మరి పెళ్ళిలో చూశానన్నారు. అవును చూశాను, కానీ ఫోన్ నాట్ రీచబుల్. మోస్ట్లీ మా నాన్నకి భయపడి ఇలా చేసినట్టున్నాడు. సరే, మీరు గగన్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సరే అండి.
పడుకోలేదా? లేదు. మేబీ కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టట్లేదేమో. మ్, మీరు స్మోక్ చేస్తారా? చేసేవాణ్ణి. అంటే అదేం లేదు. ఏ మీకు పడదా? అలా ఏం లేదు. గగన్ కూడా స్మోక్ చేస్తాడు. ఓ. అయినా మీరు గగన్ని చూడగానే పెళ్ళి ఆపేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఆపలేదు? ఏమో, నా దగ్గర కూడా సమాధానం లేదు. సంతోషం, ఫస్ట్ నైట్ అప్పుడన్నా చెప్పారు, లేకపోతే ఇంకేం జరుగుండేదో. రియలీ సారీ. మీరు వినే ఉండొచ్చు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదని. మా అమ్మాయిల విషయమైతే అది నిజం. అమ్మాయి ప్రేమించాక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే మన పేరెంట్స్కి ఏమవుతుందో అని భయం. ఇంకో పక్క ప్రేమించినోడు ఏమైపోతాడో అని భయం. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతాం. అందుకే మౌనంగా ఉండిపోతాం. ఎవరిని ఒప్పించాలో ఎవరిని నొప్పించాలో అర్థం కాని సిట్యుయేషన్. అందుకేనేమో అమ్మాయిలు చాలామంది పెళ్ళిళ్ళ తర్వాత డెసిషన్స్ తీసుకుని పెళ్లి చేసుకున్న వాడిని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి తన లైఫ్లో ఏ డిసిషన్ అయినా తేలికగా తీసుకోదు, ఒక యుద్ధం చేసి తీసుకుంటది. అందరూ ఎలా ఉండారో తెలియదు కానీ కొంతమంది వాళ్ళ లైఫ్లో ప్రేమకి సిన్సియర్గా ఉందామని అనుకున్నప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది. ఇన్నాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ చూసి వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందని అనుకునేదాన్ని, కానీ ఆ సిట్యుయేషన్ నా లైఫ్లో జరిగినప్పుడు నాకు అర్థం అవుతుంది. సరే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? తెలీదు. అయినా మీ గగన్కి ఏమై ఉంటుంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మా నాన్న ఏమైనా చేశారేమో అని భయం అవుతుంది. తనకి ఏమైనా అయిందంటే హే కూల్, ఏం కాదు, నేను చూసుకుంటాను. మనం రేపు వెళ్ళి గగన్ ఎక్కడున్నాడో వెతుకుదాం. ప్లీజ్ మీరు ఏడవకండి. నిజంగా? ఆ. సీరియస్లీ? సరే, ఇక మీరు వెళ్ళి పడుకోండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ, నాకు నేను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడగాలని లేదు. అసలు మేఘా విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? డిసైడ్ అవ్వడానికి ఏమీ లేదు పల్లవి. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళతో లైఫ్ లాంగ్ ఎలా కలిసి బతకగలను? ఇంకిదే డెసిషన్. కానీ ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంది. పోనీ వాళ్ళ నాన్నకి హే లేదు లేదు, మేఘాకి వాళ్ళ నాన్నటి చాలా భయం. అసలు కుదరని పని. మరి నువ్వేం చేస్తావురా? వెళ్ళి వాళ్ళని కలుపుతావా ఏంటి? రేయ్, నువ్వు అలా చేస్తే ఈ సమాజం నీకు ఆదర్శము కూడా అవార్డేం ఇవ్వదు. మరేం చేయనే? ఇంకేమన్నా ఆప్షన్ ఉందా? ఇదేమన్నా పాటలు కాసేటా? మార్చి మార్చి పాటలు వినడానికి. లైఫ్ ఒకరికే మనసిస్తాం, లైఫ్ లాంగ్ వాళ్ళతోనే కలిసి బతకాలనుకుంటాం. ఆ దేవుడు ఆప్షన్ నాకు ఎలాగో తీస్తాడు. ఆ అమ్మాయికి ఆ ఛాన్స్ ఉందిగా, ఎందుకు ఆపడం? మన లైఫ్లో మన ఫ్యామిలీని మాత్రమే ఆ దేవుడు చూస్ చేస్తాడు. మిగతా వాళ్ళని మనల్నే చూస్ చేసుకోమని ఆప్షన్ ఇస్తాడు. కానీ అమ్మాయిలకు ఆ హక్కే లేనట్టు చేస్తారు ఫ్యామిలీ వాళ్ళు. అందుకే వాళ్ళ నాన్న చేయాల్సిన పని నేను చేద్దాం అనుకుంటున్నాను. మరి నీ పరిస్థితి ఏంట్రా? అయినా నాకు మీరంతా ఉన్నారు కదే. ఎన్నాళ్ళు తోడు లేకుండా బతికాను, ఇంకొన్నాళ్ళు బతకలేనా? రేయ్, నేనేదో నువ్వు అమ్మాయికి సర్ది చెప్పుకొని కలిసి ఉంటారులే అనుకుంటే నువ్వేంట్రా ఎలా చేస్తున్నావు? పల్లవి, నువ్వు అమ్మాయివే కదా. అదే మెగా ప్లేస్లో ఉండుంటే వచ్చిన వాడితో సర్దుకుపోయి ఉండేదానివా, లేదా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళేదానివా? తప్పకుండా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తావు కదా. అందుకే నేను మెగాకి ఆ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు మన లైఫ్లో లేకపోతే అది ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ నరకంలోకి నేను మేఘను తొయ్యాలనుకోవట్లేదు. నిన్న నైట్ మేఘ కళల్లో గగన్ని ఎంత లవ్ చేస్తుందో చూశాను. మరి నీ పరిస్థితి ఏంట్రా? నా లైఫ్ ఇంతే, ఆలోచించడానికి ఏం లేదు. ఫిక్స్ అయ్యాను, ఎలాగైనా గగన్ని మేఘని కలపాలని. అవును, నీకెవరైనా లాయర్ తెలుసా? ఎందుకు? అంటే డైవర్స్ తీసుకోవాలి కదా, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది.
సరే నేను కనుక్కొని చెప్తాను. అండ్ ధీరజ్కి సారీ చెప్పావా? వాడు ఫీల్ అయ్యాడేమో. రే మన ఫ్రెండ్సే కదా, వాడు ఇవన్నీ ఏం పట్టించుకోడులే. అదేం లేదే, వర్క్ ప్లేస్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇవేం ఉండవు. వర్క్ అంతే. నేను సారీ చెప్పానని చెప్పు. సరే నువ్వేం వాడి గురించి ఆలోచించకరా, నేను వాడితో మాట్లాడతాలే. కొండంత బాధను లోపల దాచుకొని బయటికి ఎలా నవ్వుతున్నావు? హలో మేఘ, హాయ్ నాన్న. బాగున్నావమ్మా? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నాకేంటి, కూతురు పెళ్లి చేశాను, సంతోషం. అల్లుడు గారు బాగానే ఉన్నారమ్మా నీతో? నన్ను మంచిగా చూసుకుంటున్నాను నాన్న. అది కన్నవాళ్ళకి తెలుసు వాళ్ళ కూతురికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో. ఇప్పుడు చూడు, నువ్వే అంటున్నావు బాగా చూసుకుంటున్నాడని. మేఘ, ఆ నాన్న. ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా అల్లుడు గారితో కలిసిమెలిసి ఉండు. సరే నాన్న. మీ అత్తగారు ఎలా ఉన్నారు? అత్తమ్మగారు ఊరికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఇంకేంటి, ఆ ఇంటికి నువ్వే రానివి. ఇప్పుడు చూడు నీ లైఫ్ ఎంత బాగుందో. ఆ నాన్న. ఇలాంటి కుటుంబం, ఇలాంటి అబ్బాయి నీ లైఫ్లోకి రావడం అదృష్టం మేఘ. సరే నాన్న. ఈ నాన్న అన్నీ కనుక్కునే విచారించే నీకు ఈ సంబంధం తెచ్చాడు. నువ్వెప్పుడూ బాగుండాలని కోరుకుంటుంది తల్లి ఈ నాన్న గుండె. సరే నాన్న. సరే మరి ఉంటాను, జాగ్రత్త. బాయ్ మేఘ. బాయ్ నాన్న. హలో ఆంటీ, బాగున్నారా? పృథ్వీ ఉన్నాడు అక్కడ. పృథ్వీ లోపలేదో వర్క్ చేసినట్టున్నాడా ఆంటీ? ఒకసారి ఫోన్ ఇస్తావా? సరే ఇస్తున్నా. రే పృథ్వీ, అమ్మ ఫోన్. మీ అమ్మతో నేనేం మాట్లాడినే? అరే గొర్రె, చేసింది మా అమ్మ కాదురా, మీ అమ్మ. ఆంటీ ఫోన్ ఇస్తున్నా, మాట్లాడినా ఆంటీ. అమ్మా. నేను గుర్తున్నానా? ఏంటమ్మా? ఏంటేంట్రా, నీ పెళ్ళాం వచ్చాక నేనున్నానా లేదా అని ఒక్కసారన్నా ఫోన్ చేస్తున్నావా? అమ్మా, పెళ్ళి వల్ల ఆగిపోయాను, ఆఫీస్ పనిలో కొంచెం బిజీగా ఉన్నానే, అంతే. రేయ్, నేను నిన్ను కన్నానురా. నేనుంటేనే నీకు ఆఫీసు పెళ్ళాం. అవునమ్మా, నువ్వు ఉంటేనే ఏదైనా, కానీ దానికోసం అన్నిసార్లు ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అంతేలే, ఈ కాలంలో అబ్బాయిలు పెళ్ళాం వచ్చాక అమ్మనే మర్చిపోతున్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. అమ్మా, ఏ టాపిక్ స్టార్ట్ చేసినా తిరిగి మళ్ళీ ఆ పెళ్ళం టాపిక్ దగ్గరికే రావాలా అమ్మా? చూసావా, అప్పుడే పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అననివ్వట్లేదు. అమ్మా మహాతల్లి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగట్లేదు ఎక్కడ. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, నాకు చచ్చేంత పని ఉంది. ఈ ఆఫీస్ అని అమ్మాయిని పట్టించుకోకుండా తిరక్కు. టైంకి ఇంటికెళ్ళు, అమ్మాయి ఒకతే ఉంటుంది. అమ్మా, ఆ పిల్లల గురించి కాస్త ఆలోచించు. సరే నన్ను మేనేజర్ పిలుస్తున్నాడు, బాయ్. నిన్నెవడే ఫోన్ ఎత్తమన్నాడు? నాకేం తెలుసురా, ఏదో ర్యాండమ్గా చేశారేమో అని లిఫ్ట్ చేశాను. ఈ సిచ్యువేషన్లో నేను అమ్మతో మాట్లాడలేకే నేను అవాయిడ్ చేసేది. నేను అదే చెప్తున్నారా, అసలు అమ్మకి ఏం చెప్పి కన్విన్స్ చేస్తావు? ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. టైం ఉంది, చెప్తాను, అమ్మ అర్థం చేసుకుంటుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా అర్థం చేసుకుంటుందని? ఆ జనరేషన్ వల్ల అర్థం చేసుకోవడం కష్టమే, కానీ ఏ జనరేషన్ అయినా అమ్మ కూడా అమ్మాయే కదా, మేఘాన్ని అర్థం చేసుకుంటుంది. హోప్ ఇట్ హ్యాపెన్స్. అవును, నేను లాయర్ కాంటాక్ట్ కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? ఆల్రెడీ నెంబర్ నీకు ఫార్వర్డ్ చేశా, వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడు.
హే, టైం అయింది. మేఘాని గగన్ దగ్గర తీసుకుని వెళ్తా అన్నా. నేను వెళ్తాను. ఇదే గగన్ వాళ్ళ రూమ్. మీతో పాటు నేను రానా? పర్లేదు, నేను వెళ్ళేసి వస్తాను. షారా? మ్. మ్. సరే. మ్. ఎందుకు వచ్చావు? రఘు, గగన్ ఉన్నాడా? ఏం పని వాడితో? మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అయినా పెళ్లి చేసుకున్నావుగా, ఇంకేం పని వాడితో? అది కాదు. ఏది కాదు? బాగా తిరిగావుగా, మోజు తీరిపోయింది. ఇప్పుడు ఉన్నోడిని పెళ్లి చేసుకున్నావు, ఇంకా గగన్ ఏమైపోతే నీకెందుకు? రఘు ప్లీజ్, గగన్తో ఒక్కసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నేను హ్యాపీగా ఉన్నాను, నాకంటే మంచి అమ్మాయి వస్తుందని చెప్తావా వాడితో? మేఘా, ఏమైంది? ఏయ్, ఎవడరా నువ్వు? బ్రో, నేను అమ్మాయితో మాట్లాడుతున్నా, ఆగు. ఏమంటున్నాడు? నేనేం చెప్పినా వినట్లేదు. ఏం వినాలి, ఎందుకు వినాలి? నువ్వు గగన్ మాటలు విన్నావా? బ్రదర్, ఒకసారి ఆ అమ్మాయి చెప్పింది వినొచ్చు కదా. రే, ఎవడరా నువ్వు? ఆ అమ్మాయి దగ్గర నీ డైరెక్షన్ ఏంది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేనే. అయినా అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది ఒక్కసారి నన్ను ఆలోచించారా? ఎప్పుడు మోసం చేశారు అని దొబ్బుతారు. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో వినొచ్చు కదా. గగన్ ఉన్నాడా? ఆ అమ్మాయి గగన్తో కలిసి బతకాలనుకుంటుంది. అందుకే తను వెతుక్కుంటూ తను ఎక్కడున్నాడా అని వచ్చింది. సారీ సార్. నాకు కాదు బ్రదర్, ఆ అమ్మాయికి చెప్పండి. సారీ మేఘా, గగన్ నీ పెళ్ళికి ముందు వరకు ఇక్కడే ఉన్నాడు. నీ పెళ్ళి అయిపోయాక సడన్గా వెళ్ళిపోయాడు. ట్రై చేసాం, ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మోస్ట్లీ వాళ్ళ ఊరికి వెళ్ళాడు అనుకుంటా. వాళ్ళ ఊరిలో ఫ్రెండ్స్ని కనుక్కోవాలి. వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ నెంబర్ ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే లేదు, ఒక 2 డేస్లో కనుక్కుని నేను చెప్తాను. థ్యాంక్స్ బ్రదర్. అసలు ఫస్ట్ అమ్మాయిలు ఏం చెప్తున్నారో విని మాట్లాడితే సగం ప్రాబ్లమ్స్ అక్కడే సార్ట్ అయిపోతాయి నీట్గా. నోరుంది కదా అని ఊరికే పడిపోకండి. మీ గగన్ ఎంత బాధపడుతున్నాడో ఈక్వల్గా అమ్మాయి కూడా అంతే పెయిన్లో ఉంది. అబ్బాయిలం కాదు బ్రో, ఫ్రీడమ్ ఫ్రీగా బర్త్ రైట్లో వచ్చేస్తుంది. కానీ అమ్మాయిలకు అలా కాదు, దే హ్యావ్ టు పే సంథింగ్ ఇన్ రిటర్న్ టు గెట్ దట్ ఫ్రీడమ్. కాబట్టి ఈసారి కొంచెం తెలిసి మాట్లాడండి. నేను కనుక్కొని త్వరగా చెప్తాను సార్. ఇలా అన్నారు బాగుంది. మీ దగ్గర మేఘా నెంబర్ ఉంది కదా, మేఘాకు పంపించేసేయండి. సరే సార్. వెళ్దామా మేఘా? అయినా అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో ఒకసారి నన్ను ఆలోచించారా? ఎప్పుడు మోసం చేశారని దొబ్బుతారు. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో వినొచ్చు కదా. సారీ. పర్లేదు, తాగండి. పర్లేదులేండి, నేను చేసేదేమి గొప్ప పనేం కాదు ఎంకరేజ్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ చాలా దగ్గర విన్నాను, స్మోక్ చేసే వాళ్ళకన్నా ప్యాసివ్ స్మోకింగ్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంట. నా వల్ల మీకే ఇబ్బంది. థ్యాంక్స్ అండి. పర్లేదు. నేను థ్యాంక్స్ చెప్పేది అన్నిటికండి. గగన్ని నువ్వు ఇంకో 2 డేస్లో అప్రోచ్ అయిపోవచ్చు. దాని తర్వాత మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. దానిపైన ఏమున్నా నేను చూసుకుంటాను. హో,
ఫేస్ బ్రైట్ అవుతుంది ఎందుకో. గగన్ కూడా మీలాగా అనేవాడు, నేను చూసుకుంటానని. అవును, ఎప్పుడు గగన్ గగన్ అంటూ ఉంటావు. ఫోటో ఉందా నీ దగ్గర? చూపించు. ఇదిగో. నైస్ టేస్ట్. నీకు ఇంత స్టెట్ ఫాదర్ ఉన్నా నేను బాగానే పడేశాడు. అసలు ఏంటి మీ లవ్ స్టోరీ? గగన్ కూడా మీలాగే స్మోక్ చేసేవాడు. ఒక్కసారి స్మోక్ చేస్తే రే గగన్, ఏంట్రా ఈ ఏరియాలో ఒక్క రైడ్ కూడా పడట్లేదు? ఈ ఏరియాలో పెద్ద రైడ్లు పడతాయి. నైట్ ముందుకు సెట్ అయితే ఏం తీసుకొచ్చావు, కిందేస్తా అన్నారా నిన్ను. నాకేం తెలుసురా, ఈ ఏరియాలో లాంగ్ డ్రైవ్ పడతాయని చెప్పాడు ఒకడు, అందుకే వచ్చాం. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నేను పోతా. రే ఆగరా, కాసేపు చూసి వెళ్దాం రా. ఈడొకడు అస్సలు ఓపికండు చావదు. పోతా అన్నాడు, ఆ అమ్మాయిని చూడగానే ఆగిపోయాడు. యాదవ్వా. ఎరా అమ్మాయి నచ్చిందా? చేయి కాల్చుకున్నప్పుడే అర్థమైంది కరువులో ఉన్నామని. నచ్చే ఉంటుందిలే. చాలా లేట్ అయింది, ఇంకెంతసేపు నడిపిస్తావే? బుక్ చేయవే. బుక్ చేసిన, ఎంత ట్రై చేసినా బుక్ అవ్వట్లేదు. చూడు ఒక్కసారి. ఇక్కడ చాలా ఆటోలు వస్తుందావే? బుక్ అవ్వట్లేదేంటి? మేఘా, బుక్ చేయి. మావా నాది ఐడియా రా. ఏంట్రా? వాళ్ళేదో బుక్ ఎక్కమంటున్నారా, పదా అదేదో తెచ్చిచ్చేద్దాం. నీ అబ్బా, అది ట్యాప్డో బుకింగ్ బే. ఎలా అయితే ఇంకా బెస్ట్, నువ్వు సైడ్ చేసుకో, నేను సెట్ చేసుకొస్తా. నేను సెట్ చేసుకొస్తా. రే రే కావట్లేదా? హాయ్ మేడం. చెప్పాను కదరా. మేడం ఏంటి ఇంతే చిల్లరుంది? తీసుకుంటే తీసుకోలేదంటే వెళ్ళు. హే, నీ దగ్గర ఉన్న చిల్లరుందా? లేదే. నేను అడుక్కునేవాడిని కాదు మేడం. అయితే నా చిల్లర నాకు ఇచ్చి. ఇదిగోండి. థ్యాంక్స్. బాగా తీరింది కదా. మీరు ట్యాపిడో బుకింగ్ అని ఏదో అంటున్నారు. మేము ట్యాపిడోనా మేడం? ఎంత చూపిస్తుందో చెప్పండి, తక్కువైనా తీసుకెళ్తాం. ఓటోనా? పద అన్నా. ఆటోనా? హే, నువ్వు ఉండవే, వాడు చూస్తే కిడ్నాప్ చేసేలా ఉన్నాడు. కిడ్నాపా? వద్దులేపోయా, మీరు వెళ్ళండి. ఇటేదో పెంట చేసేలా ఉన్నాడు, అర్జెంట్గా వెళ్ళాలి. మేడం నేనేదో హెల్ప్ చేద్దామని వచ్చాను. దగ్గర రాకు. టైంకి వచ్చామా, ఇది నన్ను చంపేద్దామని చూస్తుంది. అయ్యో ఏం చేయొద్దు మమ్మల్ని ప్లీజ్. ఈ చిల్లర తీసుకుని మమ్మల్ని వదిలేండి ప్లీజ్. చిల్లరా? హలో హలో మేడం, మీరేదో బుక్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు కదా. పాపం ఒంటరిగా ఉన్నారు, హెల్ప్ చేద్దామని వస్తే ఇలా అవమానిస్తారా? అది మావా అట్ట అడుగు. వద్దు అంటే వద్దని చెప్పండి, ఎందుకు ఊరికే అవమానిస్తారు? అసలే ఈ ఏరియాలో రేపిస్టులు ఎక్కువ. రేపిస్ట్లో అమ్మాయిలు అయితే బాగుండు. ఇంకా మీ ఇష్టం, పదరా మిక్కి పోదాం. రేపిస్టులు ఉన్నారంటే దా. అమ్మో, నా అందం కోసం దాచానే. భయ్యానా? భయ్యా అనేసింది. సారా నువ్వే. సార్ సార్ ఒక్కసారి మమ్మల్ని లొకేషన్ దగ్గర దింపుతారా ప్లీజ్ సార్? మరి మేము కిడ్నాప్ చేస్తే? మీరు మంచోళ్ళు సార్, మీరెందుకు కిడ్నాప్ చేస్తారు? నాకెందుకు మీ మీదే డౌట్. మేమా? దారిలో స్ప్రేతో మమ్మల్ని బెదిరించి దొంగతనం చేస్తే? అంటే మా దగ్గర డబ్బులు లేవనుకో, అది వేరే విషయం. మేమా? వెనక కూర్చున్నప్పుడు నేల కట్టలు కత్తి తీసి కోసేస్తే? మేమా? ఏమో చెప్పలేం, మీలాగా మంచిగా కనిపించే వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు, నమ్మలేం. మేమా? లేదు లేదు సార్, మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయండి సార్ ప్లీజ్. కష్టం అమ్మా. ఫోన్లేరా, అడుగుతున్నారుగా, దింపేద్దాం.
ఈడొకడు పెద్ద తుత్తు అనుకుంటా ఊరుకోండ్రా. రేయ్ మిక్కి అమ్మాయిలు కదా దింపేద్దాం. సరే ఈ ఒక్కదానికి దింపేద్దాం. మీరు పదండి. తర్వాత గగన్ రోజు నా ఇంటి ముందు కాపలా కాసేవాడు. నేను నోటీస్ చేయలేదు, కానీ వన్ డే డౌట్ వచ్చింది. వెళ్ళి అడిగేశాను, ఏంటి నువ్వు డైలీ ఇలా తిరుగుతున్నావని, ఫోన్లు చేస్తున్నావని. అప్పుడు టక్కన, ఇదిగో నాకు చాలా మందిని చూసి ఫీలింగ్ వచ్చే గాని నిన్ను చూసి లవ్ అని ఫీలింగ్ వచ్చిందని చెప్పి నాకప్పుడే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. మరి మీరేం రిప్లై ఇచ్చారు? రిప్లైయా? అప్పుడే మా నాన్న అక్కడికి వచ్చేశాడు. మా నాన్నని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకేమో కాలు చేతులు ఆడలేదు. ఏంట్రా బాబు ఇలా ఉన్నాడని అనుకున్నా. అసలు మాట్లాడకూడదని అనుకున్నా, కానీ ఏమో మాట్లాడకూడదని అనుకొని వాడిని తలుచుకుంటూ ఉన్నా. అలా ఒకరోజు వాడు ఉన్నాడని లైట్గా చూశాను. కనపడలేదు కదా? నీకెలా తెలుసు? అదంతే, అవన్నీ మా బాయ్స్ టాక్టిక్స్. అలా ఎందుకు రాలేదని రోజు చూడడం స్టార్ట్ చేశా వాడి కోసం. వస్తే నో చెప్పడానికి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, అలా 1 వీక్ అయిపోయింది. అప్పుడు టక్కున ప్రత్యక్షమయ్యాడు కదా? అవును. ఎలా? అదంతే, ఇట్స్ ఆల్ జస్ట్ బాయ్స్ థింగ్స్. కనపడిన వెంటనే వెళ్ళాను మాట్లాడడానికి. వెళ్ళగానే వాడు మళ్ళీ ఐ లవ్ యూ అన్నాడు. నువ్వు చెప్పడానికి వెళ్ళి చెప్పలేకపోయాను. అంతేలేండి అనేసి కొన్ని రోజులు వాడికి తెలియకుండా నేను పడిపోయానండి. తర్వాత ఏముంది, ఇంట్లో స్ట్రిక్ట్ ఫాదర్ ఉండే ఏ అమ్మాయినా సీక్రెట్గా లవ్ చేస్తుంది. నేను అదే చేశాను. నాన్నకి తెలియకుండా కలవడం, క్లాసులు బంకు కొట్టడం, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండేదాన్ని. బ్యూటిఫుల్ మెమరీసా? అంతే కదా. అలా నా ఫేస్లో భయం వదిలేసి ఒక స్మైల్ రావడానికి కారణం గగనే. ఇంకేం చేశారు? అందరిలోలాగే స్పెషల్ ఏముండదు. మాకు నార్మల్గా ఉన్నా మీకు మాత్రం స్పెషలే కదా. ఎగ్జాక్ట్లీ. వాడితో ప్రతి మూమెంట్ అలాగే ఉండిపోయింది నాకు. మరి ఇంత హ్యాపీనెస్ ఇచ్చినోన్ని ఎలా వదిలేసుకున్నారండి? లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నామనుకున్న లోపు సంతోషాన్ని దూరం చేసేసింది. చెప్పు అంకుల్. ఆగాగు. నిన్న ఏరియాలో 2-3 సార్లు బైక్ మీద తిరగడం చూశాను. ఈ ఏరియాలోనే ఉంటావా? లేదు అంకుల్. మరి? టాపిడో చేస్తూ ఉంటా అంకుల్. టాపిడోనా? అంకుల్ యాక్చువల్గా నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను అంకుల్. సో మరి టాపిడో ఏంటి? పార్ట్ టైంగా చేస్తున్నా అంకుల్. ఇప్పటిదాకా ఎన్ని ఫిలిమ్స్ చేసావు? ఒక 2-3 అది ట్రయల్స్లో ఉన్నారు నాన్న. ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాడు. అంకుల్ ఆల్రెడీ 2-3 ప్రొడ్యూసర్స్ కథ నచ్చింది. త్వరలో స్టార్ట్ అయిపోద్ది. ఒకవేళ వాళ్ళు ఓకే చెప్పకపోతే ఏం చేస్తావు? చెప్పరా. చూస్తుంటే చదువు కూడా అంత చదవనట్టు కనపడుతున్నావు. ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ దొరకడం కూడా కష్టమే. మరి టాపిడో తోలుకుంటావా? అయిపోద్ది అంకుల్. నాన్న అయిపోతుంది. అయిపోతే ఓకే అమ్మా, అవ్వకుంటే ఏంటి అని అడుగుతున్నాను. ఏం పెట్టి పోషిస్తావు మేఘాని? తన కాలేజ్ ఫీజే lakhsలో ఉంటుంది.
ఇక తను వాడే ప్రతి వస్తువు కాస్ట్లీయే. మంత్కి మినిమం ఒక 50,000 ఖర్చు అవుతుంది. సంపాదించగలవా? నువ్వు డే అండ్ నైట్ టాపిడో తోలినా 30,000 నుంచి మిగలదు. మిగిలిన డబ్బుకి ఏం చేస్తావు? నేను జాబ్ చేస్తాను నాన్న. నువ్వు జాబ్ చేసి సంపాదిస్తే బాబుగారు బైక్లో తిరుగుతారా? నానా నాన్నని కాబట్టే అడుగుతున్నాను. ఇద్దరూ కలిసి బతకాలంటే ప్రేమే కాదు, డబ్బు కూడా కావాలి. ఆ డబ్బు కావాలంటే ఇద్దరు ఏం చేస్తారు? ఆ డబ్బే లేకపోతే ఇద్దరు ఎలా బతుకుతారు? సరే, సినిమా ఓకే అయింది, తీశారు. కానీ ఆ సినిమా పోయింది, ప్రొడ్యూసర్కి డబ్బులు రాలేవు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ టాపిడోనా? అంటున్నాను, తప్పుగా అనుకోకు బాబు. మొగుడుగా పుట్టినందుకు అమ్మాయిని మనం బాగా చూసుకోవాలి. మనం అమ్మాయి మీద పడి బతకూడదు. సార్, ఏం మాట్లాడుతున్నారు నాన్న? మేఘా, నీకేం తెలియదు, నువ్వు లోపలికెళ్ళు. మేఘా నువ్వు ఆగు. సార్, నేను మీ డబ్బు కోసం మీ అమ్మాయి మీద పడితేంటాకో మీ అమ్మాయిని వల్ల వేసుకోలేదు. నేను తను చాలా ప్రేమిస్తున్నాను. తన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. ఆఖరి కాళ్ళు చేతులు పోయినా తన కోసం అడుక్కునైనా బాగా చూసుకోగలనన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం తనకి ఇచ్చాను. అందుకే ఇవాళ నన్ను మీ ముందు నుంచోబెట్టింది. తనకి నన్ను ఇస్తారో లేదో అది మీ ఇష్టం. కానీ తను నాతో వస్తానంటే ఈ క్షణమే తను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. మేఘా, ఆలోచించుకో. నీకే వదిలేస్తున్నా. మీ నాన్న ఒప్పుకోవడానికి క్లారిటీ ఇచ్చాడు. ఆపై నీ ఇష్టం. సార్, చివరికి ఒక మాట. ఒక నాన్నగా మేఘా మీ మాట వినాలనుకోవడంలో తప్పులేదు. కానీ మీ మాట వినేలా చేయడం కోసం మేఘాని ఇబ్బంది పెట్టడం మీ మూర్ఖత్వం. కనీసం మనిషిలో ఉండండి. అదే గగన్ని లాస్ట్ చూడడం. మరి గగన్తో నువ్వు వెళ్ళిపోవాల్సిందే కదా మేఘా. వెళ్ళడానికి సిద్ధమయ్యాను. మరెందుకు ఆగిపోయావు? ఈ ప్రపంచంలో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉండదని ఉట్టి మాట. ఆ చుట్టూ ముళ్ళ కంచె వేస్తారు. దాని నుండి బయటికి రావడానికి ట్రై చేస్తే ముళ్ళు లోతుగా దిగుతుంది. మీ నాన్న ఆపేశారా? నేను ఇల్లు దాటాలంటే ఆయన శవాన్ని దాటాలన్నారు. నేనేం చేయలేను. నేనేం చేయలేని పశువులాగా తల వంచుకొని మెడలో తాళి కట్టించుకున్నాను. పాపం గగన్ నా వల్ల ఎన్ని మాటలు పడ్డాడు. వాడికి చాలా హోప్స్ ఇచ్చాను. నా వల్ల చాలా కోల్పోయాడు వాడు. ఐఎమ్ సారీ మేఘా. మేఘా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. గగన్ నువ్వు కలుస్తారు. ఐ విల్ హెల్ప్ యూ ఫర్ దట్. మేఘా, 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 ఏమైంది మేఘా? మేఘా, మేఘా లేగు. మేఘా, మేఘా, ఐ ఓకే? మేఘా, మేఘా, మేఘా లే మేఘా. మేఘా, పల్లవి. అరే ఏమైందిరా?
అమ్మాయిని చంపేశావా? నేనేం చేయలేదే. మరెందుకు ఆ అమ్మాయి ఎలా పడిపోయింది? బీపీ డౌన్ అయింది అనుకుంటా. ఎందుకురా? నేనేదో క్యాజువల్గా స్మోక్ చేస్తూ బయట ఉన్నా, మాట్లాడుకుంటూ వాళ్ళ లవ్ స్టోరీ గురించి అడిగాను. గగన్ గురించి చెప్పి ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయిందే. ఎంత పని చేసావురా? హా? నేనేం చేయలేదే. ఎందుకు ఊరికే నన్నే అంటావు? అయినా ముందు డాక్టర్కి కాల్ చేయాల్సింది పోయి నాకెందుకు చేసావురా? ఏమోనే, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడే సాల్ట్ వాటర్ తాగిపించాను. పొట్ట పైకి కిందకి కదులుతుందంటే బతుకున్నట్టే కదా. నీ అబ్బా, ముందు డాక్టర్కి కాల్ చేయాలి. ఉండు, మా ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తా. నువ్వెక్కడికి? డాక్టర్ని పిలవడానికి. నువ్వు ఇక్కడే ఉండి అమ్మాయిని చూసుకో. ఒసే, నువ్వు ఉండవే, భయంగా ఉంది. కర్మ. నువ్వు ముందు అమ్మాయిని చూసుకో, నేను వెళ్ళి కాల్ చేసి వస్తా. పల్లవి, ఉండుబే. రే, ఏం చేస్తున్నావురా? ఒసే, నువ్వు అనుకున్నదేం కాదే. బ్రతుకుందా లేదా అని చెప్పి చూస్తున్నా. దానికి చెయ్యి ముక్కు దగ్గర పెట్టి చూసినా అర్థమవుతుంది కదా. ఏమోనే, టెన్షన్లో నేనేం చేస్తున్నాను నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు? వస్తున్నారు, అందివే. ఈలోపు సాల్ట్ వాటర్ తాగించమన్నారు. ఆ పని చేశానులే. ఒసే, వెళ్ళుకొచ్చినట్టుంది. మేఘా, మేఘా, యూ ఓకే? ఏమైంది? ఏం కాలేదు. ఏడ్చి ఏడ్చి అన్కాన్షియస్ అయిపోయావు. సారీ, నాకు లో బీపీ ఉంది. అర్థమైంది. నువ్వు ఎప్పుడొచ్చా? వీడే భయపడిపోయి కాల్ చేశాడు, వచ్చేసాను. ఓ, థ్యాంక్ యూ. ఏం పర్లేదు, డాక్టర్ వస్తున్నారు, అందివే. డాక్టరా? ఎందుకు? నాకిప్పుడు ప్రాబ్లం ఏం లేదులే. డాక్టర్ ఏమొద్దు. ఏం కాదు, రానివ్వు. యూజువల్ చెకప్పే. వద్దు పృథ్వీ, ఓకే. ఏం కాదు మేఘ, రానివ్వు. ఇదిగో వచ్చేసారు. హలో. హాయ్ డాక్టర్. ఏమైంది డాక్టర్? రీ, ఉండ్రా చెప్తారు. నువ్వు ఉండవే. ఏం కాలేదు, జస్ట్ లో బీపీ ఉంది. సెలైన్ పెట్టేస్తే సెట్ అయిపోద్ది. స్టాండ్ ఏమైనా ఉందా? స్టాండ్ ఏం లేదు డాక్టర్. మరి మినిమం 3 hours పడుతుంది, స్లోగా ఎక్కాలి. ఎలా? రీ, చూడరా, ఏదోటి ఉండే ఉంటది. మొన్నే పెళ్ళికి ఇల్లంతా క్లీన్ చేశాం కదే, లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? నేను పట్టుకుంటాను డాక్టర్. ఆర్ యూ షూర్? నిజంగా పట్టుకుంటావా? పర్లేదు డాక్టర్. రీ, నువ్వు ఉండవే. సరే, పట్టుకో. జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఉంటే కాల్ చేయండి. టేక్ రెస్ట్. వెళ్ళొస్తుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. రీ, నేను వెళ్ళి పంపించేసి వస్తా. పల్లవి, నువ్వు కూడా వెళ్ళు. ఇప్పటికే లేట్ అయింది. పర్లేదురా, నేను ఉంటాను. వద్దు పల్లవి, నేను చూసుకుంటా. సరే, బాయ్. పృథ్వీ, సారీ. ఎందుకు? నా వల్ల నీకెన్ని కష్టాలు. ఐఎమ్ రియలీ సారీ.
కూల్. అలా ఏం లేదు. అయినా డాక్టర్ని స్ట్రెస్ చేసుకోవద్దన్నాడు కదా, ఏం కాదులే. అవును సాలేని ఇంకా ఎంతసేపు? ఇది అయ్యేలోపు తెల్లారేటట్టుంది. ఏమైనా కావాలా? నాకేమొద్దు, కానీ నువ్వు ఎలా ఇంకెంతసేపు నిల్చుంటావు? పర్లేదులే, అయినా నువ్వు నా వైఫ్ అయితే ఇవన్నీ చేయాల్సిందేగా. హే, నేనేదో ఫ్లోలో అన్నాను. ఐ డిడెంట్ మీన్ ఇట్. పర్లేదు, నువ్వు ఇట్టు వచ్చి కూర్చొని పడుకో. నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది, ఏం కాదు. పర్లేదు పృథ్వీ, వచ్చి కూర్చో. నువ్వు పడుకోమేగా. నాకు నిద్ర రావట్లేదు. కానీ ఈరోజు రెస్ట్ తీసుకుంటేనే రేపటికి నార్మల్ అవుతావు. డాక్టర్ చెప్పాడు కదా. నేను పడుకోబెడదామంటే నాకు కథలు చెప్పడం కూడా రాదు. మేఘా, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు తెలుసా. నీకేం ఇబ్బంది లేకపోతే నేను ఒకటి అడగొచ్చా? అడుగు. నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, అందరితో మంచిగా ఉంటావు, నీ లైఫ్లో ఏ అమ్మాయి లేదా? పృథ్వీ, బయటకు చెప్పుకునే అంత రోమియో జూలియట్ లవ్ స్టోరీ ఏం కాదు నాది. కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను విను. వర్ష. యాక్చువల్లీ నేను సారీ. అంటే చూసుకోలేదు. చూసుకోకపోవడమే మంచిదైందిలేండి. కింద పడ్డాక ఏదేదో వాగుతున్నా. థ్యాంక్స్. ఎందుకు? పడేసినందుకు. బైక్. బైక్ బైక్. బాయ్ అండి. అలా యాక్సిడెంటల్గా మేమిద్దరం కలిసాం. తర్వాత చెప్పాగా, డెస్టినీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. మళ్ళీ కలిస్తే బాగుండు అనుకునే లోపు హాయ్. హాయ్.
పని చేసుకోండి రా. వర్ష, ఆ రోజు బండి మీద నుంచి పడ్డప్పుడే నీకు పడిపోయాను. యాక్చువల్లీ ఐ లవ్ యూ. ఇది ఆఫీస్. ఏం కాదు. ఐ వాంట్ టు మ్యారీ యూ వర్ష. ఆఫీస్ అన్నా అలా మూమెంట్స్ ఎంత హ్యాపీగా ఉండేవో. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు అన్నట్టు ఉండేవాళ్ళం. మరి ఏమైంది? ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏ ఇబ్బంది లేదా అనుకుంటున్నారుగా? మీ అమ్మగారు కూడా ఒప్పుకుంటారేమోగా. అవును, నిజంగానే మేమిద్దరం కలవడానికి ఏ ఇబ్బంది లేదు. మరి ఎందుకు కలవలేదు? పృథ్వీ, ఏమైంది పృథ్వీ? రీసెంట్లీ యూకేలో అయిన ఎయిర్ యాక్సిడెంట్లో వర్ష చనిపోయింది. తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూకే వెళ్దాం అనుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ షీఈస్ నో మోర్. యాక్చువల్లీ చెప్పాలంటే బాడీ కూడా దొరకలేదు. ఏంటి ఎక్కడ కూర్చున్నావు? ఏరా ఏమైంది? వెళ్ళి వెనక్కి కూర్చోపో. ఏంటి? అవునే, వెళ్ళి వెనక్కి కూర్చో. మెగా వస్తుంది ఇక్కడికి. దొంగ సచ్చినోడా. పోవే. ఏయ్, డోర్ ఎవడేస్తాడు? వేసుకోపోరా. వెయ్యవే. వెయ్యవా? అమ్మాయి ఇంకొకరిని లవ్ చేస్తుంది. సొల్లుగా అర్చుకో. కొంచెం కంట్రోల్లో ఉండు. మనం వెళ్ళేది డివోర్స్ అప్లై చేయడానికి. అలాగే అమ్మంతా మింగేసేలా చూస్తున్నావు. నేనేమీ అలా చూడలేదే, జస్ట్ నార్మల్గా చూసాను అంతే. నాకు తెలుసులేరా నువ్వు ఎలా చూస్తున్నావు. ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే. వెళ్దామా? ఇదేంటి అర్థం కావట్లేదు. ఏంటో ఇంగ్లీష్లో ఉంది ఏంటి? ఈ పేరేంటి? డీడీ దివోస్ దివాకర్. ఎన్ని కొంపలు కూల్చాడు. గట్టిగా మాట్లాడకరా, వినిపిస్తుంది. అయినా చేసేది అదే పని కదే, ఇంకెందుకు? ఇప్పటికే 99 కూల్చా, 100ది మీదే. అయ్యో, వినపడింది అనుకుంటా. నేను అలా అనలేదు సార్. పర్లేదులేండి, ఇది నా ప్రొఫెషన్. డీలేలని డివోర్స్ ప్రాప్తిరస్తూ. హలో సార్, చెప్పండి. డివోర్స్ కావాలి సార్. మీ ఇద్దరికా?
అలా ఆయన ఒప్పుకోడు. రీ నువ్వు నోరు మూసుకో. వీళ్ళిద్దరికి సార్. ఓహో, మీ ఇద్దరికి ఓకేనా మరి? ఏం మేఘా, నీకు డివోర్స్ ఓకేగా? మ్. ఆ అమ్మాయికి ఓకే అంట, నాకు ఓకే. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? జస్ట్ 2 వీక్స్ సార్. 2 వీక్స్కే డైవర్సా? కష్టమేలా అయితే. పదవే, ఈయన వల్ల కాదనుకుంటా, మనం వేరే లాయన్లో వెతుక్కుందాం. కూర్చోండి కూర్చోండి. కష్టం అంటున్నారు కదా సార్, మేము వేరే లాయన్ వెతుక్కుంటాంలే. కష్టం అని చెప్పాను కానీ కాదని చెప్పానా? ముందు మీరు కూర్చోండి. అసలు మీకు డైవర్స్ ఎందుకు కావాలో చెప్పండి. యాక్చువల్లీ మేము పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయిలు ఎవరికి ఇష్టం లేదు సార్. వాట్, ఈ అమ్మాయికి ఎవరున్నాడా? ఆ, మరి ఎవరున్నాను తెలిసి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళికి ముందు ఎవరున్నాడని చెప్పలేదు సార్, పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక చెప్పింది, డివోర్స్ ఇస్తున్నాను. ఏంద్రా నాకు ఇదంతా జిలేబీ పంచాయతీ. పదవే, ఈయన విసుక్కుంటున్నాడు, మనం వేరే లాయన్ వెతుక్కుందాం. సార్ కూర్చోండి 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 సార్, కోప్పడకండి సార్. అంటే మ్యాటర్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. నువ్వు చెప్పమ్మా. సార్ తనకి వాళ్ళ ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశారు. తన లవ్ మ్యాటర్ మా వాడు తెలుసుకొని వాళ్ళిద్దరిని కలుపుతామని డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. యూజువల్లీ పెళ్ళైన వెంటనే డివోర్స్ రాదు. పదవే. సార్ మీరు కొంచెం మూసుకుంటారా? ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఎక్కడున్నాను? మీ ఆఫీస్లో. ఆఫీస్లో కదయ్యా, ఏం చెప్తున్నాను. డివోర్స్ వెంటనే రాదన్న దగ్గర ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా, భలే గుర్తు చేసావు. వీళ్ళు పెళ్లి చేసుకున్న దానికి అసలు ఏం కేసమ్మా ఇది, అర్థమైంది. సో నేనేమంటానంటే డైవర్స్ వెంటనే రాదు, 1 year టైం పడుతుంది, కానీ వస్తుంది. 1 year డిస్కౌంట్ ఏం లేదా? లా సార్, డిస్కౌంట్లు ఏముండవు. లా అంటే ఇంతే ఉంటుంది. సార్ ఏమన్నా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేద్దాం. సాయిరామీడు. సార్ మొహమాట పడకండి, ఎంతో తెగ్గొడేద్దాం. సార్ మీరు 7 monthsలో పుట్టారు కదా? మీకెలా తెలుసు సార్? తెలుస్తుంది, మీ తుత్తర. నేను తొందరపడుతుంటే అడుగుతున్నా. సైలెంట్గా ఉండు నువ్వు. మీరు చెప్పండి సార్. 6 months దాకా అవుతే ఒక వే ఉంది. ఎంతకన్నా ముందు కావాలంటే ఏ లాయర్ ఇప్పించలేడు. ఎలాగా అవ్వదంటున్నారు కదా, అవేంటో చెప్పండి. అబ్బాయి ఎప్పుడైనా ఒప్పుకుంటే వితిన్ 6 monthsలో వచ్చేస్తుంది. ఆ రీజన్ మీకు కొట్టేస్తారు కాబట్టి మీకు ఓకేనా? నాకు ఓకే సార్. రే ఏంట్రా, కోర్టులో అందరి ముందు ఇంపార్టెంట్ అని ఒప్పుకోవాలి. పర్లేదులేవే. ఏంట్రా ఏం కాదు, అసలు మొగోడువే కాదా అని అందరికీ చెప్పాలి అక్కడ. పృథ్వీ, నాకు అలా అవసరం లేదు. మేఘా ఏం కాదు, నేను చూసుకుంటాను. ఇదే త్వరగా వచ్చేవే అంటున్నారు కదా, చేసేద్దాం సార్. అన్నీ ఓకే అనుకుంటే ఫేక్ రిపోర్ట్స్ తెప్పిస్తాను, డేట్ చెప్తాను, వచ్చేసేయండి. అప్లై చేస్తున్నట్టు దీన్ని మీరు సైన్ చేయండి, కౌన్సిలింగ్కి పిలుస్తే అప్పుడు వచ్చేయండి. మేడం సిగ్నేచర్. ఏమైంది? 12 అయినా ఇంకా పడుకోలేదా? నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావా? నిద్ర పట్టట్లేదు. నాకు కూడా నిద్ర రావట్లేదు. ఎందుకు వస్తుందిలే. ఎందుకు అలా అన్నావు? అంటే అందరికీ ఉండేదేగా, రేపు గగన్ని కలవబోతున్నావు. ఆ ఎక్సైట్మెంట్తో ఎవరికి నిద్ర వస్తుంది? ఏమో తెలియట్లేదు. అదంతే, అది ఎక్సైట్మెంటేలే. నువ్వెలా చెప్పగలవు? నేను మన పెళ్ళి ముందు రోజు నైట్ అసలు నిద్రే పోలేదు, ఇంత ఎక్సైట్మెంట్తో ఉన్నా. నువ్వు ఏ శారీలో రాబోతున్నావు, ఆ పెళ్లి కూతురు చీరలో నేను చూసి ఎక్సైట్మెంట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని అసలు నిద్రే రాలేదు. ఇంకా
శివాజీ సినిమాలో హీరో హీరోయిన్ కోసం చాలా శారీస్, కాస్మెటిక్స్, పుట్టబోయే పిల్లలకి అన్నీ కొంటాడే. అది చూసి అసలు ఎవడైనా ఇలా ఉంటాడా అనుకున్నాను. కానీ నా వరకు వచ్చేదాకా నాకు అర్థం కాలేదు. మరి నాకు కొన్నావా? హే, అదంటే సినిమా. అయినా పెళ్ళికి ముందు నాకు నచ్చినవి కొనడం కన్నా పెళ్ళయ్యాక నిన్ను తీసుకుని వెళ్ళి నీకు నచ్చింది కొందాం అనుకున్నాను. పైగా ఆ అమ్మాయిల గురించి, ఆ అమ్మాయిల వస్తువు గురించి అంతగా తెలీదు. మళ్ళీ నేను కొన్నాక నీకు నచ్చకపోతే ఎందుకని ఆగిపోయాను. అయినా మంచి పనే అయిందిలే. ఎలాగా నువ్వు నాతో లైఫ్ చూడాలనుకోలేదు కదా. ఒకవేళ చూడాలనుకుంటే? ఏంటి? ఒకవేళ నేను నీతో లైఫ్ చూడాలనుకుంటే? అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని చెప్పను, కానీ నువ్వు నీలా ఉండేలా, నువ్వు నిన్ను కోల్పోకుండా ఉండేలా చూసుకుంటా. దానికోసం నేను ఏం చేయడానికైనా నేను రెడీ. అయినా నేను ప్రేమ పొందే విషయంలో అన్లకీ అనుకుంటా. అందుకే ఆ దేవుడు చేతికిచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నాడు. అయినా ఏది రాసుంటే అదే అవుతుందిలే. ఎక్కువ లేట్ అయింది. పొద్దున్నే గగన్ని కలవాలి. పడుకుందాం పద. గుడ్ నైట్. హలో మేఘా, నేను రఘుని. రఘు, గగన్ రేపు హైదరాబాద్ వస్తాడు మేఘా. నేను నీ గురించి ఏం చెప్పలేదు, నువ్వే డైరెక్ట్గా వచ్చి వాడికి సర్ప్రైజ్ ఇవ్వు. థ్యాంక్ యూ రఘు. సరే ఉంటా మేఘా. థ్యాంక్ యూ. హాయ్ మేఘా, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అది రేపు కాల్ చేశాడు. రేపు గగన్ హైదరాబాద్కి వస్తున్నాడంట. నాకు చాలా హ్యాపీగా ఉంది పృథ్వీ. రేపు గగన్ని కలవచ్చు. ఇదంతా నీ వల్లే. హలో మేఘా. హలో రఘు. లొకేషన్ నీకు వాట్సాప్ చేశాను, వాడిని తీసుకొచ్చాను. నువ్వు డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేయి. ఓకే రఘు. సరే బాయ్. బాయ్. అరే, నువ్వు చెప్పినట్టే మేఘా కాల్ చేశాను రా. సరేరా. అరే ఎందుకు ఇలా చేస్తున్నావురా? చెప్పరా. వదిలేరా, ఇది ఇలాగే జరగాలి అంతే. మేఘా వచ్చాక చెప్పు. సరే. మేఘా, మేఘా, ఏంటి లేట్? వెళ్దామా? నువ్వు రెడీ కదా? చలో. అరే కొంచెం నవ్వచ్చు కదా. చలో. మేఘా, వెళ్ళి మాట్లాడిరా. నువ్వు మాట్లాడేశాక లాయర్ ఏదో చిన్న పేపర్ వర్క్ ఉందన్నాడు. అది కంప్లీట్ చేసేస్తే నువ్వు గగన్తో హ్యాపీగా ఉండొచ్చు. పృథ్వీ, నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? ఏం లేదు, ఆల్ గుడ్. నువ్వు వెళ్ళు.
బాగున్నావు మేఘా, పెళ్ళైన అమ్మాయిలా. ఎక్కడ మీ ఆయన? నీకొక విషయం చెప్పాలి గగన్. ఏంటి ఇప్పుడు నువ్వు నాతో వచ్చేస్తావా? లేదు గగన్. మరి ఏం మాట్లాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ. సీరియస్గా ఈ పెళ్ళికి ముందు నీతో పాటు రావడానికి మనసు ఒప్పుకోలేదు. ఐ నో ఐ డిడ్ ఎ మిస్టేక్. దానికి నేనేం చేసినా సరిపట్టలేను, అదంతే. స్ట్రైట్గా పాయింట్కి రా మేఘా. మంచో చెడు నాకు ప్రీతితో పెళ్ళి అయిపోయింది. ఒక పాయింట్ వరకు నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉండేది. కానీ ప్రీతిని కలిసాక నాకు వదిలేయాలని లేదు. అబ్బో, ఏం చేశాడో మీ ఆయన అంతగా? ఏం మగాడు మొగుడు చేయలేని పని చేసేవాడు. నువ్వు నేను హ్యాపీగా ఉండడానికి, డివోర్స్ త్వరగా రావడానికి, అందరి ముందు ఇంపార్టెంట్ అని ఒప్పుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇన్ని రోజులు నన్ను నాలాగే చూసుకుంటున్నాడు. తను నా మీద పెంచుకున్న ప్రేమ తెలియడానికి నాకు టైం పట్టింది. కానీ రైట్ టైంలో అర్థమైంది. నాకు తెలీదు, కొన్నాళ్ళ తర్వాత నీతో ఉన్న ఫీల్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రతి మీద ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు అలాగే ఉన్నాయి. నాకు నిన్ను కలవాలని ఉండేది. దాట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ కాదు, జస్ట్ అవుట్ ఆఫ్ గిల్టీ. నాకు అది ఇప్పుడే అర్థమైంది. నేను ఇబ్బంది పెట్టినందుకు, బాధ పెట్టినందుకు సారీ. నేను పృథ్వీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నా. ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు నవ్వుతున్నావు గగన్? మరి నువ్వు పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోతే దేవదాసులో నీకోసం తిరుగుతూ ఉంటాను అనుకున్నావా? ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ మేఘా. నువ్వు ఎప్పుడైతే మీ నాన్న మాట వినొద్దని వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే ఐఎమ్ డన్ విత్ యూ. మరి ఇప్పుడు ఎందుకు కలిసావు నన్ను? బేసిక్గా నేనేమి నిన్ను నాతో తీసుకెళ్ళిపోయే ప్లాన్ ఏమీ అనుకోలేదు. నేను నీకు ఒకటి చెప్పాలి, అందుకే కలిశాను. ఏంటి? చూడు. ఎవరి అమ్మాయి? షీఈ్ మై ఫియాన్సీ. షాక్ అవ్వకు. బేసిక్గా మీ ఇంట్లో వాళ్ళ మాట నన్ను వదిలేస్తావనే తన సైడ్ నుంచి మెయింటైన్ చేస్తూ వచ్చా. నువ్వు ఎలా సైడ్ అవ్వగానే తను ఎలా మెయిన్ చేసా, అంతే. అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధమా? రే రఘు, ఇట్రా. రే రఘు, నేను శ్వేతతో ఎన్నేళ్ళ నుంచి మాట్లాడుతున్నాను రా. కరెక్ట్గా తెలియదురా, 3 years అనుకుంటా. చూసావా, 3 ఏళ్ళ నుంచి. అయినా నాకేంటి, నీకు నచ్చినట్టు నువ్వు లైఫ్ చూస్ చేసుకుని వెళ్ళిపోయావు. మేమేదో బ్యాకప్ మెయింటైన్ చేసాం, అంతే. నిజమా అబద్ధము? లైఫ్లో వచ్చే వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలరా. పర్లేదు, నీకన్నా బాగానే చూసుకుంటాను. ఇది చెప్దామని నేను కలిశాను, అంతేగాని అందరు లవ్ చేసుకున్న వాళ్ళగా వెళ్ళిపోతాం పదా, పెళ్ళైనా పర్లేదు అనే క్యారెక్టర్ మంది కాదు. అయినా ఎవడో వాడేసిన బట్టలనే నేను ఎందుకు వాడతాను? పృథ్వీ నన్ను టచ్ కూడా చేయలేదురా. సర్లే. ఎనీవేస్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యూ అండ్ యువర్ హస్బెండ్. ఎలా తీసుకుంటావని భయపడ్డాను, బట్ తెలియకుండా మంచి పని చేసేసావు. ఇప్పుడు గుండెల భారం దిగిపోయింది. ఇంకా మోయినక్కర్లేదులే. నీ దారి నీది, నా దారి నాది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ గగన్. వెళ్ళు, మీ ఆయన వెయిట్ చేస్తున్నాడు. గుడ్ బై. ఏమైంది మేఘా? పృథ్వీ, నాకు నీతోనే ఉండాలని ఉంది. నీతోనే లైఫ్ చూడాలనుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది పృథ్వీ, నేను నీతోనే హ్యాపీగా ఉండగలను. మేఘం ఆకాశంలో ఉన్నట్టు కనపడితే, కానీ అప్పటికైనా వర్షం రూపంలో ఈ భూమితో కలవాలి. ఇదే నేచర్, ఇదే జరగాలి. మరి గగన్? ఏమో, ఒక పాయింట్ వరకు ఆలోచించాను, డైలామాలో ఉన్నాను. నీతో మాట్లాడాక
ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్ అని అనిపించింది, అంతే. ఐ జస్ట్ డిడ్ ఇట్. ఐ లవ్ యూ పృథ్వీ. అంతా కలలా ఉంది మేఘ, జరిగితే బాగుండు అనుకున్నాను. కల కాదు పృథ్వీ, నువ్వు చూపించిన కేర్, నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు చూడు, ఎవరు చేయలేరు. ఐఎమ్ సారీ. ఎందుకు? ఇబ్బంది పెట్టినందుకు అండ్ ఇంత టైం తీసుకున్నందుకు. ఐఎమ్ హ్యాపీ మేఘ. నువ్వు వెళ్ళిపోయాక ఏమైపోయావన్నా నాకే తెలీదు. ఏమో పృథ్వీ, ఐ విల్ ఆల్వేస్ దేర్ విత్ యూ. థ్యాంక్ యూ. నిజంగా దిస్ ఇస్ ప్రైజ్లెస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అయ్యో, ఏంటి? ఆ లాయర్ దివాకర్ డివోర్స్ పేపర్స్ ఈరోజే ఫైల్ చేస్తా అన్నాడు. అర్జెంటుగా అవి చింపేయాలి. దా. మేఘా, నేను ఒక్కసారి గగన్తో మాట్లాడేసి వస్తా. హాయ్ బ్రో. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్క చిన్న డౌట్ అడగచ్చా? ఎందుకు ప్రేమించిన అమ్మాయి నువ్వే కావాలని తిరిగి వచ్చినా ఎందుకు వదిలేసావు? బ్రో, నువ్వు నా పొజిషన్లో ఉంటే ఏం చేసేవాడు? సేమ్ నువ్వు చేసిందే చేస్తా బ్రో. దట్స్ ఇట్, హ్యాస్ సింప్లీస్ ఇట్. కానీ నువ్వు మేఘాకేదో అబద్ధం చెప్పి ఒప్పించావని మేఘా కళ్ళల్లో అర్థమవుతుంది. ఏదేమైనా నీకంతా మంచిగా జరగాలి బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్. హలో సార్, పేపర్ వర్క్ కూడా అయిపోయింది కానీ ప్రొసీజర్ ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. అవసరం లేదు సార్. ఏమైంది? మేము డైవర్స్ తీసుకోవాలనుకోవట్లేదు. డైవర్స్ తీసుకోవట్లేదా? అమ్మా, నువ్వు అలా లవర్తో తిరగడం తప్పమ్మా. మేఘా నాతోనే ఉండాలని ఫిక్స్ అయిపోయింది సార్. మొన్న కదా డైవర్స్ కావాలన్నారు. అది మొన్న సార్. మరి ఇవాళ ఏం జరిగింది? మాకు క్లారిటీ వచ్చింది సార్. మీరు ఇంకా ఫోన్ కట్ చేయండి, మాకు చాలా పనులు ఉన్నాయి. వాళ్ళ కేసు తగిలిందయ్యా. వాళ్ళు ఏం కావాలంటారు, వీడిపోవాలంటారు ఏంటో. హలో పల్లవి. రే విడాకులు ఏమైనాయిరా? విడాకులు లేవు, ఇస్తరాకులు లేవు, మేము కలిసిపోయామే. ఓహో, ఇది ఎప్పుడు జరిగిందిరా? మాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు ఫోన్ పెట్టేయ్. Can I hug you once? Mm.